వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ది రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా జూన్ 4వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతూ ఉంది. మ్యాక్సిమం ఎన్ని థియేటర్లు దొరికితే అన్ని థియేటర్లు, ఎన్ని స్క్రీన్లు దొరికితే అన్ని స్క్రీన్లో ఈ సినిమాని విడుదల చేయాలని చెప్పేసి సన్నాహాలు చేస్తూ ఉన్నారు మేకర్స్. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా సంబంధించినటువంటి ప్రీమియర్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. జూన్ 3వ తేదీ ఇక్కడ మనం చూడొచ్చు. జూన్ 3వ తేదీ ప్రీమియర్స్ ప్రత్యంగిరా సినిమాస్. ఇప్పుడు ఓవర్సీస్లో అగ్రశ్రేణి డిస్ట్రిబ్యూషన్ సంస్థగా పేరొందినటువంటి ప్రత్యంగిరా సినిమాస్ దీన్ని నార్త్ అమెరికాలో రిలీజ్ చేస్తుంది, యుఎస్లో, కెనడాలో. మరి ఇప్పటి వరకు కూడా రీసెంట్గానే ఈ ప్రీమియర్ బుకింగ్స్ స్టార్ట్ అయితే ఇప్పటికే 7,500 పైగా టికెట్లు అమ్ముడైపోయాయి. అంటే అతి తక్కువ సమయంలో ఇంత భారీ స్పందన అనేది రావటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అంటే ఇప్పటికే $200,000 పైగా, $2 లక్షల పైగా వీటి ద్వారా కలెక్షన్లు వచ్చాయి. మరి ఇంకా జూన్ 4 అంటే ఎంత టైం ఉంది? అప్పటికి ఈ సినిమా అంటే రోజు దగ్గర పడే కొంది అవి కలెక్షన్ అనేవి ఇంకా పెరగటం అనేది సహజంగా జరిగేటువంటి విషయం. కాబట్టి జూన్ 3వ తేదీ అంటే ప్రీమియర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జూన్ 3వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇక ఆ కలెక్షన్ల స్థాయి ఏ విధంగా ఉంటుంది? సునాయాసంగా 1 మిలియన్, 1.5 మిలియన్ దాటిపోతుంది. మరి 2 మిలియన్ మార్కును కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది ప్రీమియర్స్ రూపంలో అనేటువంటి మాట ఇప్పుడు ట్రేడ్ విశ్లేషకుల నుంచి వినిపిస్తూ ఉంది. ఎంత స్పీడ్గా పెద్దికి ఎందుకని ఈ కలెక్షన్స్ వస్తున్నాయి? నార్త్ అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, మిగతా వాళ్ళు కూడా, మిగతా భాషలకు చెందినటువంటి ఆడియన్స్ కూడా ఈ సినిమా మీద ఎందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా దీని మీద దృష్టి పెడుతూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉందో, ప్రమోషనల్ కంటెంటే అదే ఈ సినిమాకి ఇలాంటి హైప్ని, క్రేజ్ని తీసుకొచ్చింది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పటికీ 2-3 సార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. రకరకాల డేట్లు చేంజ్ అయ్యాయి. అయినప్పటికీ కూడా జనం ఈ సినిమా మీద ఎంత ఆసక్తిని చూపిస్తున్నారు అనటానికి నిదర్శనమే ఈ టికెట్ సేల్స్ అనేటువంటి మాటను కూడా ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. చికిరి చికిరి సాంగ్, రై రై రారా సాంగ్, ఏఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలకు వచ్చి ఈ స్థాయి మ్యూజిక్ ని ఇవ్వటం అనేది ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుందని చెప్పాలి. రామ్ చరణ్ మునుపటి సినిమా గేమ్ చేంజర్, అది ఎంత డిజాస్టర్ అయిందో బాక్స్ ఆఫీస్ దగ్గర మనందరికీ తెలిసినటువంటి విషయమే. శంకర్ లాంటి దిగ్దర్శకుడు తెలుగులో నేరుగా చేసినటువంటి మొట్టమొదటి సినిమా గేమ్ చేంజర్. మరి దాన్ని ప్రొడ్యూస్ చేసింది దిల్ రాజు. శంకర్ ఎంత అడిగితే అంత ఖర్చు పెట్టి చాలా భారీ బడ్జెట్ తోటి ఆ సినిమా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తే చాలా భారీ నష్టాలనే ఆ సినిమా ఆయనకు తీసుకొచ్చింది. అలాగే ఆ సినిమాని కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, బయ్యర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్లు కానివ్వండి, అందరూ కూడా భారీ నష్టాన్ని చవిచూసినటువంటి పరిస్థితి. మరి ఆ వెంటనే చేసినటువంటి సినిమా పెద్ది ఆ చేదు జ్ఞాపకాల్ని మరిచిపోయేటట్లుగా ఇప్పుడు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి నార్త్ ఇండియాలో ఉండటం చాలా మందికి రిలీఫ్ని కలిగిస్తుందని చెప్పాలి. పైగా సంక్రాంతి సీజన్ తర్వాత అటు ఇక్కడ దేశీయంగా కానీ అటు ఓవర్సీస్ కానీ తెలుగు సినిమా పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. రాజాసాబు అప్పుడు అంటే 2026 అనేది ది రాజాసాబ్ అనేటువంటి ఒక డిజాస్టర్ తోటి స్టార్ట్ అయింది. అయితే ఆ వెంటనే మనశంకర వరప్రసాద్ గారు లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో కొంతవరకు కోలుకున్నారు. ఇంతవరకు అంటే మనశంకర వరప్రసాద్ గారి తర్వాత మళ్ళీ ఇంతవరకు కూడా ఒక బ్లాక్ బస్టర్ అనేది తెలుగు సినిమాకి లేదు. జనవరి అది తీసేయండి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలు కూడా చాలా, ఆఖరికి ఈ నెల కూడా మేలో కూడా ఇప్పుడు చెప్పుకోదగ్గ సినిమాలు అంటే 4 నెలల కాలం అనేది తెలుగు సినిమాకి సంబంధించి డ్రై పీరియడ్ లాగా అయిపోయింది. ఏంటి అసలు తెలుగు సినిమానే కాదు, అసలు సినిమా పరిశ్రమ మనుగడ అనేది ఉందా? సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా రాబోయే అతి కొద్ది కాలంలోనే చాలా వరకు మాయమైపోబోతున్నాయి. వాటి ప్లేసుల్లో ఫంక్షన్ హాల్స్, కాంప్లెక్స్ లో, షాపింగ్ కాంప్లెక్స్ లో రాబోతున్నాయి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత పడిపోవటం
మన కళ్ళ ముందే ఎన్ని జరిగిపోతున్నాయో చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా ఎన్ని సింగిల్ స్క్రీన్స్ మాయమైపోయాయో మనందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద సెంటర్లో ఉండేటువంటి సినిమా హాళ్లే మాయమైపోయాయి. వాటి ప్లేసులో షాపింగ్ కాంప్లెక్స్లు వెలిచాయి. ఎందుకంటే సినిమా హాల్ని రన్ చేయటం కంటే షాపింగ్ కాంప్లెక్స్ని కట్టుకొని వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయమే చాలా ఎక్కువగా ఉంది. హ్యాపీగా తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఎక్కువ మంది ఆ ఓనర్స్, ఆ థియేటర్ల ఓనర్లు ఉండటం మనకి కనిపిస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో పెద్ది అనేది ఇప్పుడు ఒక ఆశాజనకంగా కనిపిస్తుంది. ఎడారి లాంటి ప్రాంతంలో ఒక ఒయాసిస్ లాగా కనిపిస్తుంది అనేటువంటి మాట ఇప్పుడు అందరూ కూడా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు చెప్పుకుంటున్నారు. చాలా ఫాస్ట్ గా 7,500 టికెట్లు అనేది పెద్ద విషయం కాదు, కానీ ఎంత తక్కువ టైంలో అన్ని టికెట్లు సేల్ అయ్యాయనేదే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అని నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం ఈ ట్రెండ్ చూస్తే ఖచ్చితంగా మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నామో 1 మిలియన్, 1.5 మిలియన్, ఈవెన్ 2 మిలియన్ మార్కును కూడా ఆ మొదటి రోజు వచ్చేసరికి ఈ సినిమా చేరుకున్న ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు అని మరి చెప్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో మేక్ ఓవర్ అయినటువంటి తీరు కానీ, తను ఒక క్రికెటర్గా మొదట ఒక గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు కనిపించాడు. ఆ తర్వాత సెకండ్ గ్లింప్స్ లో ఒక పహిల్వాన్ గా కనిపించాడు, కుస్తీ పట్లు పడుతూ. సో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, పహిల్వాన్ గా తను ఆ కండలు తిరిగినటువంటి శరీరంతో, మళ్ళీ అదేమి 6 ప్యాక్ లాంటివి కాదు. ఎలా కుస్తీ యోధుడు ఎలా ఉంటాడో, పహిల్వాన్ ఎలా ఉంటాడో అలాంటి దేహ దారుఢ్యంతో తను కనిపించాడు. పైగా ఇది ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ తోటి తయారవుతున్నటువంటి సినిమా, ఉత్తరాంధ్ర ఏరియాకి సంబంధించినటువంటి కథ. మరి ఇలాంటి కథతోటి పెద్ది అనేటువంటి పాత్రతో రామ్ చరణ్ మెస్మరైజ్ చేయటం ఖాయం అనేటువంటి మాట చిత్ర బృందం నుంచి వినిపిస్తుంది. బుచ్చిబాబు సానా గురించి ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. తను సినిమా డైరెక్టర్ కాక ముందు నుంచే తన గురించి ఇండస్ట్రీలో చెప్పుకునేవాళ్ళు. సుకుమార్ శిష్యుడిగా తను ఎంతగా సుకుమార్ పనిచేసేటువంటి సినిమాలకి బుచ్చిబాబు కంట్రిబ్యూషన్ ఎలా ఉండేది ఏంటి అనేది కూడా చెప్పుకునేవాళ్ళు. రంగస్థలం సినిమాకి, నాన్నకు ప్రేమతో సినిమా అప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రంగస్థలం సినిమా అప్పుడు రామ్ చరణ్. అప్పుడే బుచ్చిబాబు సానా టాలెంట్ ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలుసు. మరి ఇప్పుడు పెద్ద సినిమాని బుచ్చిబాబు తోటి చేయటానికి కూడా రామ్ చరణ్ అదే కారణం, ఆ నమ్మకమే. తన మొదటి సినిమా ఉప్పెన్తోటే తనేమిటనేది నిరూపించుకున్నాడు బుచ్చిబాబు. మరి అలాంటి వాడు తీసినటువంటి సినిమా కాబట్టి పెద్ది ఖచ్చితంగా మొదట ఓవర్సీస్ లో దాని ప్రభంజనాన్ని మొదలు పెట్టింది అనేటువంటి మాటని ట్రేడ్ వర్గాల వాడు చెప్తున్నారు. మరి అక్కడ ఆల్రెడీ చాలా ముందుగానే మన దగ్గర పోల్చుకుంటే మనతోటి చాలా ముందుగానే, నెల ముందుగానే అక్కడ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి బుకింగ్స్. అదే పరిస్థితి పెద్దికి కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత అంటే మొదట రచ్చ గెలిచి తర్వాత ఇంట గెలవడానికి పెద్ది రాబోతున్నాడు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకున్నారు. మరి చూద్దాం ఈ ప్రభంజనం అనేది, ఈ టికెట్ సేల్స్ ప్రభంజనం అనేది ఎక్కడ దాకా వెళుతుంది. పెద్ది జూన్ 3వ తేదీ ఆ ప్రీమియర్స్ నాటికి ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడు. లెట్ us వెయిట్ అండ్ సీ.